ಯಾವುದೇ ಒಬ್ಬ ಬೇಲೇಬಲ್ ಅಫೆನ್ಸ್ క్రిమినల్ కేసులో అక్విటల్ అయితే అంటే ఆరోపి పైన ఉండే అఫెన్స్ ప్రూఫ్ కాలాక అక్విటల్ అయితే అప్పుడు అక్విటల్ ఆర్డర్ అగెనెస్ట్గా అప్పీల్ని యావ కోర్టుకి చేయాలి అనే దానికి సంబంధపట్టినట్ల కర్ణాటక హైకోర్టు ఒక ఇంపార్టెంట్ జడ్జిమెంట్ని చేసింది. ఈ జడ్జిమెంట్ పూర్తి చూసేదానికి మొదలు మీరు మా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ కాలేదు అంటే సబ్స్క్రైబ్ అయ్యండి. అట్లే మా వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. లీగల్ అవేర్నెస్ అందరికీ ఉండాలి. సో దానికి అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు ఈ జడ్జిమెంట్ డీటెయిల్ చూస్తాం. ಯಾವುದೇ ఒక క్రిమినల్ కేసులో అంటే బేలేబుల్ అఫెన్స్ ఉండి అప్పుడు ఆ అఫెన్స్లే అంటే అక్యూస్డ్ పైన ఉండే ఆరోపము సాబితు కాలాక్ల అంటే ఎవిడెన్స్లో ప్రూఫ్ కాలాక్లో ఉండే అక్విటల్ అయితే ఆ టైంలో ఆ అక్విటల్ ఆర్డర్ ఏమైంటుంది ట్రయల్ కోర్టు చేస్తుంటుంది. ఆ ట్రయల్ కోర్టు ఆదేశంపై అగెనిస్ట్గా యావ కోర్టుకి అప్పీల్ చేయాలా, ఇది సెషన్ కోర్టుకి చేయొచ్చా లేదు డైరెక్ట్గా హైకోర్టుకి చేయాలా అనేది సంబంధపడినట్ల కర్ణాటక హైకోర్టు ఒక ఇంపార్టెంట్ జడ్జిమెంట్ని చేసింది. ఈ జడ్జిమెంట్ డీటెయిల్ చూసేది ఎట్లయితే దీంట్లో బేలబుల్ అఫెన్సు అగెన్స్ట్గా అంటే అక్యూస్డ్ అగెన్స్ట్గా ఛార్జ్ అయి ఉంటుంది. ఈ దీంట్లో ట్రయల్ కూడా నడుస్తుంది. అయితే ఈ ఆరోపం ఏముంటుంది అది సాబితము అయ్యలేదు. అప్పుడు ట్రయల్ కోర్టు ఆరోపిని అక్విటల్ చేస్తుంది. సో అప్పుడు ఈ ఆదేశం అగెన్స్ట్గా సెషన్ కోర్టుకి అప్పీల్ పోతారు. అలా సెషన్ కోర్టు ఇది ఇయ్యలేదు, సెషన్ కోర్టుకు వచ్చేలేదు అని రిజెక్ట్ చేస్తారు. అప్పుడు హైకోర్టుకి దీన్ని పోతారు. అప్పుడు హైకోర్టు ఈ కేసుని డీటెయిల్గా చూసి ఒక ఆదేశం చేస్తుంది. సిఆర్పిసి సెక్షన్ 378 సబ్+1 సబ్+B దీని లోపల అప్పీల్ని డైరెక్ట్గా హైకోర్టుకే చేయాలి, సెషన్ కోర్టుకి చేసేదానికి వచ్చేలేదు. సో దానికి బెలబుల్ అఫెన్స్ అయినా కూడా అక్విటల్ అయింటే అప్పుడు డైరెక్ట్గా హైకోర్టుకే చేయాలి అని కర్ణాటక హైకోర్టు కే కేశవ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక ఈ ఒక కేసులో ఈ ఒక ఆదేశాన్ని చేసింది. సో ఈ కేసును డీటెయిల్ని చూసేదానికి మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చుండే లింక్ పైన క్లిక్ చేసి పూర్తి జడ్జిమెంట్ని చూడవచ్చును. మీకు ఈ ఆధార్ జడ్జిమెంట్ అథవా ఒరిజినల్ జడ్జిమెంట్ కాపీ కావాలా అంటే మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చుండే వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే ఈ దానికైన ఛార్జీని పొందించి మీరు ఆ జడ్జిమెంట్ని కూడా పడుకోవచ్చు.